ప్రజెంట్ మేమైతే మెక్సికోలో హిడాల్గోకి అయితే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ డే ఆఫ్ డెత్ ఈవెంట్ అయితే జరుగుతుంది అనమాట. సో పెరేడ్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రజెంట్ నా వెనకాల చూసుకుంటే మొమెంటమ్ ఆఫ్ రెవల్యూషనరీ అని చెప్పేసి అది అయితే ఉంటుంది. సో దాని దగ్గర కూడా అయితే వెళ్దాము. సేమ్ ఇండియా గేట్లో ఉన్నట్టయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే పెరేడ్ అయితే జరిగింది చూడండి. ఇదంతా పెరేడ్ లొకేషన్ అనమాట. అడగడం మర్చిపోయాను. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ వెయిట్ అయితే చేద్దాము. సో వీళ్ళందరూ వస్తున్నారు చూడండి. ఫుల్ రోడ్ అంతా బ్లాక్ అయితే చేసేస్తున్నారు. టైం వచ్చేసరికి 12:06 అయితే అవుతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో అయితే కూర్చున్నాము చూడండి. అసలు ఏమీ షెల్టర్గా కానీ ఏమీ అయితే లేదు. సో ఈవెంట్ కోసం ఎంతమంది అయితే వచ్చారో చూడండి. అక్కడ చూడండి రచ్చ అయితే లేపుతున్నారు వాళ్ళు. ప్రజెంట్ మేమైతే కొంచెం ముందరకు అయితే వచ్చాము. రెవల్యూషనరీ రోడ్డు పైన అయితే ఉన్నాము. చూడడానికి కూడా కొంచెం ఒక ఫుట్పాత్ అయితే దొరికిందనమాట. చూస్తూనే చాలామంది జనాలు అయితే పెరిగిపోతున్నారు అంచెలుగా చూడండి. సో ఏందో ఇక్కడ ఎంతమంది జనాలు ఒక్క సెకండ్లో వచ్చేసారు చూడండి. ఫోల్డబుల్ చైర్స్ మొత్తం అని స్టాండ్స్ అనమాట. ఫోల్డబుల్ స్టిక్లు కూడా అమ్మేస్తున్నారు. ఫుల్ బిజినెస్ అనమాట. మొత్తం చైర్లు సెల్ఫీ స్టిక్లు డిఫరెంట్ టైప్లో చైర్లు అయితే ఉన్నాయి. స్టార్టింగ్ పాయింట్ ఇది. అండ్ ఫుల్ బైక్స్ అయితే వస్తున్నారు. అందరి నింజా బండ్లు అయితే ఉన్నాయి. కవాస్కి నింజా బండ్లు. ఈవెంట్ జరుగుతూ ఉంటే వీళ్ళ సరసాలు చూడండి మామూలుగా ఉండవు. సో ఫారెన్ వస్తే ఇవన్నీ తప్పదన్నమాట. రెండు తలల ఏదో గుర్రం ఏదో పీకాక్కి డియర్కి మార్పింగ్ ఉందయ్యా. ఎగరండి బేబీ డ్రాగన్. ఇదేంది ఆవులకి కొండకి క్రాసింగ్ చేస్తే ఉన్నట్టుంది. కొండ ముచ్చట ఇదేనేమరా కదా. ఇదేంది చిరతపులికి బొచ్చు పీకేసి క్యాంగరు. ఓ పుర్రులు చూడండి, క్యాంగరు పుర్రులు. అమ్మో, గాడిదకి కమెలియన్ క్రాసింగ్ చేస్తే ఉన్నట్టుంది. గాడిదకి సింహానికి. ఇది చూడు, వీళ్ళ డ్రాగనా కాదు, పక్కన డ్రాగన్ ఏదో బ్లూ రెడ్. ఇది చూడు, గ్రహాంతరవాసి కప్ప. ఇదే అనుకుంటా గ్రహాంతరవాసి కప్ప. స్కార్పియన్ కప్ప.
మధ్యలో వీళ్ళు రైనోసరస్ లాగా. ఇక్కడ చూడు చిన్న పిల్లాడు. ఇక్కడ ఇదండి స్క్విడ్ గేమ్ లో ఉన్నట్టున్నారు వీళ్ళంతా. అదే ఏదో కాంపిటీషన్. వేరే వేరే ఆర్ట్స్ ఇదేంది నరకాస దిష్టి బొమ్మలాగా ఉంది. దిష్టి బొమ్మ పెట్టారు చూడు. తోక కూడా పాములు ఉన్నాయి కదా. తోకలో పాములు ఎక్కడ? ఓయ్ అది చూడు వెనకాల. అదే అంటున్నా, బ్యాక్ లో ఏంది అది? స్పైడర్ పాములు అన్ని హైబ్రిడ్. ఇదేంది క్రొకడైల్. అమ్మో వింత వింత జాతులన్నీ తీసుకొచ్చారు కదా. ఏడు చూడండి. అసలు వాళ్ళ వాళ్ళ స్టామినా మెచ్చుకో. ఇప్పటికి 1.8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళ స్టామినా మెచ్చుకో ముసలి. మన ఊరికే చచ్చిపోతా ఉంటాం అసలు. వాళ్ళు డ్యాన్స్ ఆడుకొని వస్తున్నారు. క్రేజీ క్రేజీ. వీళ్ళేం చేయరు కదా సార్. గ్రాసియస్. చూడు స్పైడర్. ఇదేదో స్పైడర్ది. వీళ్ళు ఒక్కొక్కరి చేతిలో నుంచి ఒక్కొక్కరు పోతున్నారు చూడు. ఒక్కొక్కరి చేతిలో నుంచి ఒక్కొక్కరు పోతున్నారు. ఇది మేడమా సారా? సారు. అబ్బాయిలు కూడా డ్రెస్ అయితే వేసుకున్నారు చూడండి. ఒక పక్క వర్షం పడుతుంది. సో వీళ్ళు చూడండి కొట్టండి. వీళ్ళేం దండం పెడుతున్నారు. Señorita. Señorita. గుద్దలేపిన పిల్లి. అలా స్వీట్ కార్న్ పెట్టారు చూడండి. వెనకాల స్వీట్ కార్న్ అయితే పెట్టారు చూడండి పిల్లికి. వీళ్ళు కరెక్ట్గా వేసుకొచ్చారు చూడండి డ్రెస్ అది వెనకాల.
పిల్ల కూడా నడుస్తుందా? అబ్బో వీళ్ళు అసలు దయ్యాలు ఉన్నారు. వీళ్ళే కరెక్ట్గా వేసుకొచ్చారు. అచ్చుడు సెంటర్లో ఉన్నది. దీని పేరేంటి? దీని పేరు అది వాళ్ళ దగ్గర ఉంది ముందర. అదేందో పెద్ద పేరుంది. ఇదేంది పాములు, 2 పాములు సరసాలాడితే ఎలా ఉంటుంది అలా ఉంది ఇది. అది కాదు కానీ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇందాక 1 అవర్ నుంచి అయితే వీళ్ళు వెళ్తూనే ఉన్నారు. మాకే నించొని కాళ్ళు నొప్పులు అయితే పడుతున్నాయి. కానీ వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు. కిలోమీటర్లు నడుస్తున్నారు. హైలైట్ అన్నమాట. డమ్బుల్డోర్ వాహనమా? వీళ్ళు చూడండి పులిరాజా ఏడు చూడు. అబ్బా పిల్లాడు భయపెడుతున్నాడే ఆర్టిస్ట్. పిల్లాడికి మంచి కళ ఉంది. వీళ్ళు రాణిలో రాజాలో అర్థం కావట్లేదే. ఆ కాలం రాజులు రాజులు రాణి. వీళ్ళు చూడు భలే వచ్చారు. భలే ఉన్నాయి ఇలా డ్రెస్సులు. వీళ్ళ డ్రెస్సులు భలే ఉన్నాయి. చూసావా వాళ్ళ సెంటర్లో గుర్రాలు ఉన్నాయి. అండ్ వాళ్ళేమో ఇది గుర్రం అరే పడతావురా. Para bañar a tu esposa de la cintura para abajo. ఏదో అన్నాడు పోయాడు. ఏదో అన్నాడు ట్రాన్స్లేటర్ చూసుకోవాలి. సో ఇది ఎలా ఉందనంటే మన ఊర్లో వినాయక చవితికి ఊరేగింపు చేస్తారు చూడండి. అలా వీళ్ళ ఆర్ట్స్ అన్ని ఊరేగింపు అయితే చేస్తున్నారు. సూపర్ ఫీల్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనమాట ప్రతి ఒక్కరు. అండ్ చూడండి ఇది మొత్తం సిల్వర్లో ఉంది. ఇది సిల్వర్ పెయింట్. దానికన్నా వీడు భయంకరంగా అన్నాడు. అదేగా ఆ మాత్రం చేస్తున్నారు అప్పుడు. వీళ్ళదేమో ఇది కుక్క చూడు. డెడ్ పూల్లో కుక్కలాగా ఉంది. డెడ్ పూల్లో కుక్క. ఇది ఎలా ఉందనంటే మీరు చూసే కొద్దీ అలుపు వస్తుందేమో కానీ మాకు చూపించే కొద్దీ ఊపు వస్తుంది అన్నట్టు వెళ్తున్నారు వాళ్ళు. మామూలుగా లేదు.
సో మొత్తానికి ఈవెంట్ అనేది ఇదే అనమాట. సో డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నారు, మొత్తం ఎగ్జిబిషన్ లాగా అయితే చేస్తున్నారు. లైక్ చూడండి ఫుల్ తిరణాలు ఉన్నట్టయితే ఉంది, మొత్తం తిరణాలే అనమాట. ఇప్పుడు టైం వచ్చి 3 అయితే అవుతుంది అండ్ 4 o'clock జాంబీ పెరేడ్ అయితే ఉందంట. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో జాంబీ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ స్టే ట్యూన్ ఫర్ జాంబీ వీడియో అనమాట. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, జై హింద్.